ఉండే జై సద్గురు స్వాముల వరకు ఇది చక్కగా కలుపుకొని వచ్చింది అన్ని కవలబోడానని అన్ని సూడు మోపనాలకు సొంతనే కట్టుకున్నాడు గురువు అతలోడు పుట్టిందనంటే ఒట్టు మాట పదయ్యా ఆ బ్రహ్మాండంలో పుట్టినేదని అంటున్నా బట్ట బయలలోన పపించామెన్నాల పుట్టనేదను చెప్పేనే పమాలేరమ్మేమో కొడు మాటలకింకా నేటైనా తెలిపేనే అన్నాను పెద్దలు పూర్వీకులు ఆ తండ్రులు ఆ యాది గురువులు అలా జననామం ఉండేది ఆ గురువులకి శ్రీధర్ వారు ఎక్కడున్నాడు శివరామ దీక్షలు ఎక్కడికి వెళ్ళాడు కండారపురము నుండి నా జన్మ రైతు కావాలని అనేసి వాళ్ళకి అంత అవసరమా అంత నాదానిక అమ్మ వాళ్ళకి అంత అవసరమా నడుచుకొని వెళ్ళాడు ఆ గ్రామోడు సత్యోగమవుడు వెళ్ళారు ఈ జన్మ రైతం కాదన్నాడు దేవతలకి ముళ్ళకి ఓగులకి గంధర్వులకి అందరానది అందరాన గురు పాదం అందితి కవిలేసు జందితి ఆనందం మళ్ళీ రాదు జన్మం మళ్ళీ రాదు జన్మం నానాటివితో నువ్వు నాటకమేమి నమ్మవేమి ఇతో నువ్వు నాటకానికి వచ్చున్నదా ఎక్కడికి ఎన్నో ఎంతో చెప్తాది ఏంటంటే తెల్లదీనంగా అదానంగా రోముడనుగా దేవుడనుగా ఎవరు రోముడు దేవుడు చూడలేదు రోముడు దేవుడు చూసినట్టుంటే దేవుడే అయిపోతాడు పదా ఎగ్గరల్లి మన్నట్టే గురువులకి సమాధి చెప్తారు ఎగ్గరాలు కాటాలు అదే చెప్తున్నారు రోముడు పుట్టాడని మూడుగా ఎవరు చెప్పాలని అన్నా పుట్టాడు ఎవరు పుట్టున్నాడు ఆయనకి ఎవరు గురువు ఆవిడ అందరు గురువుకు గురువే ఒకే శిష్యుడే వీళ్ళు ఇప్పుడే ఉల్లిపాయ ఉపదేశం ఇచ్చేసిన శిష్యులు అయిపోయి ఇదేంటి ఎల్లమారిపోతున్నది ఈ ధర్మార్థం ఏంటి ఎల్లమారిపోతున్నది అమ్మ చెప్తున్నానని బాధలు పడకండి గురువెట్టువాడు ఒకటి సమాధి చేస్తుంటే ఈ శిశువులేనా వస్తున్నారు అంటే నాకంటే గురువులంటే సమాధి చేస్తాడు నా గురువులంటే నాకు పూజలు పెడతారు గురువేటని చెప్తున్నాడు మంత్రోపదేశము నాకు జోబులు నిండాలా అది 100 మంది శిశువులు కానీ నాకు జోబు నిండుతుంది కదా ఆ 100 మంది శిశువుల మీద నేను పెరుగుదల అయిపోతాను అని అనేసి 100 మంది శిశువులకైనా ఉంటుంది అజ్ఞాన తిమిరిందశ జ్ఞానంజన చలాకయ్య సత్యురుము నిలుతుమియాన తస్మేశ్వరు గురువేనమ్మ అమ్మ 100 మంది శిశువులు కమ్మయ్యాన ఉంటాడు అమ్మ ఒక్క శిశువుడు కావాలి శిశువుడు అన్నోడు ఒకటే కావాలి వాళ్ళకి బాగా మొద్దులనైన దొరుకుతారు మొద్దుల అడవి పాల చేతురు